పరమశివుడు పరమదయా స్వరూపుడు. భక్తితో కొలిచినంత మాత్రానే కరిగిపోయే కరుణామూర్తి. ఆ స్వామికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి. అందువలనే ఆయా శైవ క్షేత్రాలను దర్శించే భక్తులు ఆ స్వామికి అభిషేకం చేయిస్తూ ఉంటారు. పాలు, పెరుగు, తేనెతో పాటు వివిధ రకాల పండ్ల రసాలతోనూ శివుడికి అభిషేకం జరుపుతుంటారు. ఒక్కో రకం పండ్ల రసంతో స్వామికి అభిషేకం చేయడం వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలా నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయడం వలన విజయం చేకూరుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ముందుకు వెళుతుంటారు. ఈ ప్రయాణంలో విజయం తప్పనిసరిగా సొంతం చేసుకోవలసి ఉంటుంది. విజయం ఆనందాన్నిస్తుంది, అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ తాము తలపెట్టిన కార్యంలో విజయాన్ని సాధించడానికి కృషి చేస్తుంటారు. అలాంటి వాళ్ళంతా నేరేడు పండ్ల రసంతో శివుడికి అభిషేకం